అమ్మలుగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఈ నవరాత్రుల వేళ వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అలాంటి అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయంటారు. ఈ దసరా నవరాత్రులలో 4వ రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమివ్వనున్నారు. శ్రీ కాత్యాయని దేవి ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. వివాహ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారంతా కాత్యాయని దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా కాత్యాయని దేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పనులు చేయాలి, శుభముహూర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కాత్యాయని దేవి రూపం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. తనకు 4 చేతులుంటాయి. తన కుడి చేతిలో పై చేయి అభయముద్ర ఉంటుంది. కింది చేతిలో వరుడి భంగిమ ఉంటుంది. ఎడమవైపు చేతిలో పై భాగంలో ఖడ్గం, కింది చేతిలో తామర పువ్వుతో అలంకరిస్తారు. సింహం అమ్మవారి వాహనంగా ఉంటుంది. కాత్యాయని దేవిని ఎవరైతే భక్తులతో పూజిస్తారో వారికి ఖచ్చితంగా పుణ్యఫలం లభిస్తుంది. దసరా 4వ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. కాత్యాయని అమ్మవారిని స్మరించుకుంటూ పూజా గదిలో దీపారాధన చేయాలి. మందారం లేదా ఎరుపు రంగులో పువ్వులను సమర్పించడం వల్ల వివాహ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. అమ్మవారికి బియ్యంతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ఇంతవరకు మీరు ఏమైనా పొరపాట్లు చేసుంటే క్షమించాలని అమ్మవారిని కోరుకోవాలి. కష్టాల నుంచి విముక్తుల కోసం పలు మంత్రాలు పఠించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం హ్రీం నమః చంద్రహాసోజ్వలకార శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని. ఓం దేవి కాత్యాయన్యై నమః. యా దేవి సర్వభూతేషు మాం కాత్యాయని రూపేణ సంస్థిత. ఈ మంత్రాలను పఠించడం వల్ల మీకు కష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని ఎరుపు లేదా తేనె రంగు వస్త్రాలు ధరింపచేసి ఎరుపు రంగు పూలతో పూజిస్తారు. నైవేద్యంగా బెల్లమన్నం లేదా తేనెను సమర్పిస్తారు.